జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమన్నారాయణీయం 24వ దశకం. ఈ దశకంలో ప్రహ్లాద చరిత, హిరణ్యకశిపుని యొక్క వధ, భగవంతుడు నృసింహావతారంలో వచ్చాడు కాబట్టి నృసింహావతార వర్ణనం చెబుతున్నారు ఈ 24వ దశకంలో. అయితే ఎవరి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అంటే భగవంతుని యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులు. వీళ్ళకి వచ్చినటువంటి శాపం కారణంగా 3 జన్మల్లో స్వామి నీ దగ్గరికి చేరుకుంటాము శత్రుభావంతో అని చెప్పి భగవంతుణ్ణి ద్వేషించేటటువంటి శత్రువులుగా మారి, అంటే అసురులుగా మారి వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. అయితే హిరణ్యాక్షుని యొక్క వధ జరిగిపోయింది 13వ దశకంలో. అతని యొక్క వధకి బాధతోటి కోపంతో రగిలిపోయినటువంటి హిరణ్యకశిపుడు భగవంతుడిని నేను ఎట్లయినా సరే సంహరిస్తాను అని అతను శపథం చేశాడట. అసురులందరూ ఉండేటటువంటి, రాక్షసులందరూ ఉండేటటువంటి సభలో ప్రతిజ్ఞ చేశాడట. ఆ ప్రతిజ్ఞకి ఇంకా భగవంతుడిని ఎక్కడున్నాడని వెతుకుతూ ఎక్కడా కూడా కనపడకపోయేసరికి నా ప్రతాపం వల్ల భగవంతుడు కనపడకుండా వెళ్ళిపోయాడని చెప్పేసి నేనే గెలిచాను అని ఏదో వికటాట్టహాసం చేస్తూ విర్రవీగుతున్నాడు. ఆ తర్వాత అతనికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు అసలైనటువంటి భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడై ఇతనికి ప్రహ్లాదుడిని విపరీతంగా హింసిస్తాడు. ఆ హింసించడం కారణంగా భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, అతనిని వధ చేస్తాడు. ఇది ఇక్కడ ఈ దశకంలో జరగబోయేటటువంటిది. అయితే మొట్టమొదటి శ్లోకంలో తమ్ముడి యొక్క మరణానికి దుఃఖంతో కోపంతో రగిలిపోయినటువంటి హిరణ్యకశిపుడు ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాడనేది మొదటి శ్లోకంలో చెప్తారు. హిరణ్యాక్షే పౌత్రి ప్రవరవపుషాదేవ భవత హతే శోక క్రోధ గ్లపిత ధృతిరేతస్య సహజః హిరణ్య ప్రారంభ కశిపురమరారాతి సదసి ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరిపో. హే మురా అనేటటువంటి రాక్షస సంహారం చేసినటువంటి భగవన్, నిన్ను సంహరిస్తాను అని దేవతలకి శత్రువులైనటువంటి వారి యొక్క సదస్సులో, అసురులందరూ రాక్షసులందరూ ఉండేటటువంటి సదస్సులో ప్రతిజ్ఞ చేశాడు. హిరణ్యుడు అనేటటువంటి పేరుతో ప్రారంభమయ్యి కశిపు అనేటటువంటి వాడు, హిరణ్యకశిపుడు అనేటటువంటి వాడు ప్రతిజ్ఞ చేశాడు అని మొదటి శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే హిరణ్యాక్షుణ్ణి హిరణ్యాక్షే పౌత్రి ప్రవర, వరాహమూర్తి అవతారంలో సంహరించాడు హిరణ్యాక్షుణ్ణి. హిరణ్యాక్షే పౌత్రి ప్రవర ఆ రూపంలో సంహరించినటువంటి తర్వాత దేవభవత నిన్ను చంపాలి అని, తమ్ముడు చనిపోయాడు కదా, హతే శోక క్రోధ గ్లపిత ధృతిరేతస్య సహజ అంటే సోదరుని యొక్క మరణానికి బాగా దుఃఖం పొందినటువంటి వాడై కోపంతో క్రోధంతో హిరణ్య ప్రారంభ కశిపు, హిరణ్యంతో ప్రారంభమై కశిపు అనేటటువంటి వాడు హిరణ్యకశిపుడు అమరారాతి సదసి, అమరులకు వ్యతిరేకమైనటువంటి వారు రాక్షసుల యొక్క సభలో, అసురుల యొక్క సభలో ప్రతిజ్ఞామాతేనే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడట. దేనికి? తవకిల వధార్థం మురరిపో, నీకు వ్యతిరేకంగా నిన్ను సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడట. ధాతారం ఘోరం సఖలు తపసిత్వాన చిరతః పురస్సాక్షాత్ కుర్వన్ సురనర మృగాత్యైర నిధనం వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్ నాయకమిదం పరిక్షుందన్నింద్రాద హరతః దివం త్వాం అగణయన్. భగవంతుడంటే ఎటువంటి లక్ష్యము లేకుండా బాగా విపరీతమైన క్రోధంతో ఉన్నటువంటి అతడు విర్రవీగాడట. వరాన్ని పొందినటువంటి వాడై ఎవరికి తపస్సు చేశాడు అంటే బ్రహ్మగారికి తపస్సు చేశాడట. విధాతారం, విధాతకు సఖలు తపసిత్వాన చిరతః, బాగా ఘోరమైనటువంటి తపస్సు బ్రహ్మగారికి వనరించిన తరువాత ఆ తృప్తి పొంది ఆనందించినటువంటి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారట. పురస్సాక్షాత్ కుర్వన్, అతని ముందు ప్రత్యక్షమయ్యారు. వెంటనే ఏం వరం కావాలి నాయన అని కోరుకోగానే, ఎటువంటి మరణం నాకు ఉండకూడదు, సురుల చేత, నరుల చేత, మృగముల చేత, పగలు కాకుండా, రాత్రి కాకుండా, ఇంట బయట కాకుండా, ఇంటి లోపల కాకుండా నాకు మరణం, ఎటువంటి మరణం రాకూడదు అని వరాన్ని పొందాడట. తథాస్తు అంటారు కదా వాళ్ళు, అలాగే వరాన్ని పొందాడు. సురనర మృగాధ్యైర నిధనం, సురుల చేత, నరుల చేత, మృగముల చేత మరణం ఉండకూడదు అని వరం లబ్ధ్వా, వరాన్ని పొందినటువంటి అతడు దృప్తో జగదిహ భవన్ నాయకమిదం,
ఇక జగత్తంతా కూడా భగవంతుని మయమే అయినప్పటికీ కూడా అటువంటి జగత్తుని ఇబ్బంది పెడితేనే కదా మరి భగవంతుడికి బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. అందుకని మొత్తము జగాలన్నిటినీ కూడా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడట. పరీక్షుందన్నింద్రాదహరత, మళ్ళీ తిరిగి ఇంద్రుడి మీద యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడించి అతన్ని కూడా గడగడలాడిస్తూ ఆ దివాన్ని కూడా స్వర్గలోకాన్ని కూడా లాగేసుకున్నాడట. త్వామగణయన్ నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చరిపో బహిర్దృష్టేరంతర్దదిద హృదయే సూక్ష్మవపుషా నదన్నుచ్చైతత్రాప్యఖిల భువనాంతే చ మృగయన్ భియాయాతం మత్వా సఖలు జితకాశీ నివవృతే. భగవంతుడు భయంతో పారిపోయాడు, నేను భగవంతుడిని అంటే ఆ శ్రీహరిని జయించాను అని వికటాట్టహాసం చేస్తూ విర్రవీగుతున్నాడట. నిహంతుం త్వాం, భగవంతుడిని హతం చేస్తాను, సంహరిస్తాను అని అతడు తిరుగుతున్నాడట. అయితే స్వామి యొక్క జాడని ఎక్కడ కనిపెట్టలేకపోయాడట. కనిపెట్టలేక మొత్తం అంతా కూడా త్రిభువనాలని వెతుకుతూ సంచరిస్తూ ఉన్నాడట. నిహంతుం త్వాం పదమవాప్తస్య చరిపో, భగవంతుని యొక్క జాడని కనిపెట్టలేక అంతా కూడా తిరుగుతున్నాడట. అయితే భగవంతుడు ఏం చేశాడు? బహిర్దృష్టేరంతర్దదిద, బాహ్యమైనటువంటి చక్షువులకి కనపడకుండా సూక్ష్మ రూపాన్ని హృదయాకాశంలో, హృదయే సూక్ష్మవపుష, హృదయాకాశంలో సూక్ష్మ రూపంలో ఉన్నాడట కొలువై. నదన్నుచ్చైహి, ఇంకా తర్వాత అతడు తత్రాపి అఖిల భువనాంతే చ మృగయన్, అఖిల భువనాలని కూడా స్వామిని వెతుకుతూ తిరుగుతున్నాడట, పరిభ్రమిస్తున్నాడట ఈ అసురుడు. అయితే కనపడకపోయేసరికి స్వామి యొక్క ఉనికిని తెలుసుకోలేక భియాయాతం మత్వా, నా మీద భయంతో హరి పారిపోయాడు ఎక్కడికో అని చెప్పి సఖలు జితకాశీ నివవృతే అని ఆ శ్రీహరి మీద నేను జయించాను, నా మీద భయంతో ఎక్కడికో పారిపోయి దాక్కున్నాడు అని వికటాట్టహాసం చేస్తూ విర్రవీగుతున్నాడట ఆ హిరణ్యకశిపుడు. తర్వాత శ్లోకం. తతోస్య ప్రహ్లాదః సమజనీసుతో గర్భవసతో మునిర్వీణా పాణేరధిగత భవద్భక్తి మహిమా సవైజాత్యా దైత్యం శిశురపి సమేత్యత్వైరతిం గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం. భగవంతుని యొక్క భక్తులలో భక్తాగ్రగణ్యుడయ్యాడనమాట. అతను స్వామి యొక్క భక్తులలో పరమ ఉదాహరణగా తయారయ్యాడట. పుట్టుకతో అసురుడైనప్పటికీ కూడా మునిర్వీణా పాణే, వీణను ధరించేటటువంటి నారద మహర్షి యొక్క ఆయన యొక్క ఉద్బోధల వల్ల గర్భంలో ఉన్నప్పుడు, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు భగవంతుని యొక్క భక్తి మహిమను తెలుసుకున్నాడట. ఆ తెలుసుకున్నటువంటి వాడై ఆ ప్రహ్లాదుడు భగవంతుని యొక్క భక్తులలోనే పరమ ఉదాహరణగా మారాడట. తతోస్య అస్య తతః, ఆ తర్వాత అతడు ఆ రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు భగవంతుడు ఎక్కడా లేడు, అతను పారిపోయాడు అని చెప్పి విర్రవీగుతున్నటువంటి ఆ సమయంలో అతనికి ప్రహ్లాదుడు అని సుతుడు కలిగాడట. ప్రహ్లాద సమజని సుతో గర్భవసతో, అయితే ఆ ప్రహ్లాదుడు తల్లి గర్భంతో ఉండగానే, కయాదు అనమాట ప్రహ్లాదుని యొక్క తల్లి, గర్భంలో ఉండగానే మునిర్వీణా పాణే అధిగత, ఆ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే నారద మహర్షి చేత ఈయన తపస్సు అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసురులతోటి అందరితోటి సమావేశం చేయటము, సురుల మీద యుద్ధం ప్రకటించడము ఇదే పని. అప్పుడు నారద మహర్షి చక్కగా గర్భంతో ఉన్నటువంటి ఆవిడికి మంచి ఉద్బోధలు చేస్తూ ఉండటం కారణంగా ఆ గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు చక్కగా భగవంతుని యొక్క భక్తి మహిమను తెలుసుకున్నాడట. భగవద్భక్తి మహిమ, ఆ భగవంతుని యొక్క భక్తి మహిమను తెలుసుకున్నటువంటి వాడై సవైజాత్య, సహా ఆ ప్రహ్లాదుడు ఆ పుట్టుకతో వైజాత్య, జాతితోటి అతడు అసురుడే అయినప్పటికీ, రాక్షసుడే అయినప్పటికీ, దైత్య శిశురపి, ఆ శిశువు అయినప్పటికీ కూడా సమేత్యత్వైరతిం, భగవంతుని యందు రతిని కలిగి ఉన్నాడట. అంటే భగవంతుణ్ణి స్మరించడంలోనే ఆనందాన్ని పొందినటువంటి వాడై గతస్త్వద్భక్తానాం, గతః అట్లా మారిపోయాడట. త్వద్భక్తానాం పరమోదాహరణతాం, భగవంతుని యొక్క భక్తులలోనే పరమ ఉదాహరణగా మారాడు ప్రహ్లాదుడు అంటున్నారు. పురారీణాం హాస్యం తవ చరణ దాస్యం నిజసుతే సదృష్ట్వా
దుష్టాత్మా గురుభిః అసి శిక్షచ్చిరమముం గురు ప్రోక్తం చాసా విధమిదమభద్రాయ దృఢమీ త్యపాకుర్వన్ సర్వం తవ చరణ భక్త ఇవ వవృథే. అసురులకు రాజు అయినటువంటి ఆ హిరణ్యకశిపుడు తన యొక్క దాస్యం చెయ్యాలి, తన చరణములనే సేవించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు. నేనే ముల్లోకాలకి రాజుని అని అనుకుంటున్నాడు కదా, మరి అలాంటిది తన పుత్రుడు తనని సేవించాలి అని అనుకుంటాడు కదా. అందరూ తన్నే సేవించాలి, తన ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా తననే సేవించాలి. అందున తన శత్రువు అయినటువంటి హరిని అసలు భజించకూడదు. కానీ ప్రహ్లాదుడు అతని యొక్క నారద మహర్షి యొక్క మాటలను విన్నటువంటి వాడే గర్భస్థ శిశువుగా ఉండగానే హరినామాన్ని పట్టుకున్నాడు. ఆయన పాదాలే సర్వశ్రేష్టము అని భావించినటువంటి వాడు. అతను ఈ ప్రహ్లాదుడు అటువంటి భక్త శిఖామణి కాబట్టి భక్తులందరిలోనే పరమోదాహరణతామని గత శ్లోకంలో తెలుసుకున్నాం. అటువంటి ప్రహ్లాదుడు భగవంతుడిని సేవించకుండా ఈ హిరణ్యకశిపుడిని ఎందుకు సేవిస్తాడు? కానీ తండ్రికి ఆవేదన మొదలైందనమాట. నా ఇంట్లో నా కొడుకే నా మాట వినకపోతే ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ ఏం లెక్క ఉంటుంది అని ఇతనికి విద్యలు నేర్పించాలి అని గురువు దగ్గరికి పంపించాలి అనుకున్నాడు. వెంటనే సదృష్ట్వా దుష్టాత్మ, ఇదంతా చూస్తున్నాడు ప్రహ్లాదుడు స్వామిని భజించడం అనేది. అప్పుడు గురువు దగ్గరికి గురుకులానికి పంపిస్తే అక్కడ వాళ్ళు శిక్షణ ఇస్తారు. ఇదంతా కూడా హిరణ్యకశిపుణ్ణి సేవించాలని ఆయన అని చెబుతారు. ఆ విద్యలన్నీ కూడా నేర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత బుద్ధిమంతుడు అవుతాడు అని అనుకుంటాడు. ఇతని ప్రకారం బుద్ధిమంతుడు అంటే తనని స్మరించాలి. కానీ అసలు బుద్ధిమంతుడైనటువంటి ప్రహ్లాదుడు భగవంతుడినే సేవించాలి అని అనుకునేటటువంటి వాడు. అప్పుడు ఆ విద్యలు, గురువు చెప్పేటటువంటి విద్యలు ఇవి నాకు శ్రేయస్కరం కాదు అని గురు ప్రోక్తం, గురువు ద్వారా విన్నటువంటి నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా చాసా విధమిదమభద్రాయ దృఢమీ, ఇదం అభద్రాయ, భద్రాన్ని కలిగించేటటువంటివి కావు ఈ చదువులు, కాబట్టి ఈ చదువు మాకొద్దు అన్నాడనమాట ప్రహ్లాదుడు. త్యపాకుర్వన్ ఇది అపాకుర్వన్ సర్వం తవ చరణ భక్తైవ వవృధే. నీ చరణముల యందు భక్తిని కలిగి ఉండడమే సర్వశ్రేయస్కరము, అదే మోక్షానికి మూలము అని గ్రహించినటువంటి విష్ణోహ పరమం పదం అనేటటువంటి విషయాన్ని గ్రహించాడనమాట ప్రహ్లాదుడు. అందుకనే భగవంతుడు పాదాలని ఆశ్రయించి భగవంతుడే సర్వాన్ని మనకి అందించేటటువంటి వాడు అనే జ్ఞానాన్ని పొందినటువంటి వాడై గురువులు చెప్పేటటువంటి విద్య మనకి పనికిరాదు, అభద్రాన్ని కలిగిస్తుంది, భద్రాన్ని కలిగించదు అని భగవంతుణ్ణి సేవించాడట. అధీతేషు శ్రేష్టం కిమితి పరిపృష్టే ధతనయే భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యేత్యభివిదన్ వధోపాయానస్మిన్ వ్యతనుత భవత్పాదశరణే. భగవంతుణ్ణి శరణం వేడినటువంటి ఆ ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా హతం చేయడం కోసం పన్నాగం పన్నాడట ప్రహ్లాదుని యొక్క తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు. కుమారా, అతని యొక్క కుమారుణ్ణి అడుగుతున్నాడనమాట. గురువుల దగ్గరికి శిక్షణ కోసం పంపించాడు కదా, నువ్వు నేర్చుకున్నటువంటి విద్యలలో శ్రేష్టం అనిపించినటువంటిది ఏమిటి అని అడిగాడట. అధీతేషు శ్రేష్టం, నీవు నేర్చినటువంటి విద్యలలో శ్రేష్టమైనటువంటిది ఏమిటి, నువ్వు గ్రహించినటువంటి విషయం ఏమిటి అని అడిగితే పరిపృష్టే ధతనయే, తన యొక్క తనయుణ్ణి పరిపృష్టి కలిగినటువంటి విద్య ఏమిటి అని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు భవద్భక్తిం వర్యాం, నీ యొక్క భక్త శిఖామణి అయినటువంటి అతడు భగవంతుని యందు భక్తే అన్నిటికంటే శ్రేష్టమైనది అని పర్యాకులధృతి, అదే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అని చెప్పాడనమాట. అప్పుడు గురుభ్యో రోషిత్వా, ఈ విద్యను నేర్పించినటువంటి గురువుల మీద ఆయనకి ఆగ్రహం వచ్చిందట. సహజమతిరస్యేత్యభివిదన్, వాళ్ళు భయపడుతూ వచ్చి, స్వామి మేము నేర్పించినటువంటి విద్య కాదు, ఇది నీ పుత్రునికి సహజ బుద్ధి, ఇది సహజంగా ఏర్పడినటువంటి బుద్ధే, మేము నేర్పినటువంటిది కాదు అని చెప్పేసరికి ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. వెంటనే వధోపాయానస్మిన్ వ్యతనుత, రకరకాలుగా అనేక విధాలుగా చంపడం కోసం ప్రయత్నాలు కొనసాగించాడట. భవత్పాద శరణి, భగవంతుణ్ణే శరణు వేడినటువంటి ప్రహ్లాదుణ్ణి చంపడం కోసం తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు.
సశూలైరావిద్ధ సుబహుమదితో దిగ్గజగణై మహాసర్పై ద్రష్టోపి అనశనకరహార విదుతః గిరీంద్రావక్షిప్తోపి అహః పరమాత్మన్నయి విభో త్వయి న్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామభజతః. ఆ అసుర రాజు అయినటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి మీద ఉన్నటువంటి కోపంతో, ఎందుకు అనంటే పరమాత్మని సేవిస్తున్నాడు అనేటటువంటి కోపంతో ఇంకా అనేక విధాలుగా చంపడానికి ప్రయత్నించాడట. ఏ ఏ విధాలుగా? సశూలైరావిద్ధ, పెద్ద పెద్ద శూలాలను తీసుకొని పొడిపించాడట. అలాగే దిగ్గజగణై సుబహు మధితో, బాగా మదం ఎక్కినటువంటి గజేంద్రులని తీసుకొచ్చి తొక్కించాడట. అలాగే మహాసర్పైర్ద్రష్ట, విషాన్ని కలిగినటువంటి సర్పాలతోటి కరిపించాడట. అనశనగరాహార విదుతః, అనశనం అంటే అన్నాన్ని ఇవ్వకుండా మార్చేశాడట, పస్తులు పెట్టి ఉంచాడు. అలాగే గరాహారాన్ని ఇచ్చి, గరళాన్ని ఇచ్చి, విషాన్ని ఇచ్చి ఆహారంగా చంపాలని చూశాడట. అనశనగరాహార విదుత గిరీంద్రావక్షిప్తో, గిరి అంటే పర్వతం, పర్వతాల మించి తోసేశాడు, అక్కడి నుంచి నెట్టేశాడు. అహహా, అయ్యయ్యో ఎంత ఘోరాలు చేశాడు. పరమాత్మన్నయి విపో, హే భగవన్, నీయందు మనస్సుని నిలిపినటువంటి వాడై ఆ ప్రహ్లాదుడు త్వయిన్యస్తాత్మాత్వాత్, నీయందు ఆత్మని నిలిపినటువంటి వాడే, నీయందు రతిని పొందినటువంటి వాడై ఆ ప్రహ్లాదుడు ఉండటం చేత ఇతనికి ఎంత దుఃఖాన్ని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా అవన్నీ ఏమీ చెయ్యలేకపోయాయట. కిమపిన నిపీడామభజతః తతశంకావిష్టః పునరతి దుష్టోస్య జనకో గురుత్యా తద్గేహే కిల వరుణ పాశాస్తమరుణద్ గురోశ్చ సాన్నిధ్యే స పునరనుగాందైత్యతనయాన్ భవద్భక్తేస్తత్వం పరమమపి విజ్ఞానమసిషత్. అతి ఉత్కృష్టమైనటువంటి విజ్ఞానాన్ని, తత్వాన్ని బోధించాడట ప్రహ్లాదుడు గురువులు లేనటువంటి సమయంలో. అయితే ప్రహ్లాదుణ్ణి ఎంత తండ్రిని పొగడమని చెప్పినా, తండ్రిని సేవించమని చెప్పినా కూడా వినకుండా అన్నిటికీ మూలమైనటువంటి భగవంతుడిని గురించి స్తోత్రం చేస్తూ ఉంటే మరలా తిరిగి గురువుల దగ్గరికి పంపించి అక్కడ వరుణపాశంతో బంధించాడట గురుకులంలో. అంటే ఇంకెక్కడికి వెళ్లకుండా, ఎవరిని కలవకుండా చేస్తే గురువులు లేనటువంటి సమయంలో ప్రహ్లాదుడు అక్కడ ఉన్నటువంటి రాక్షస బాలులందరికీ కూడా భగవంతుని యొక్క భక్తిని నూరిపోస్తున్నాడట. ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. తతశంకావిష్టః, అతని మీద శంక కలిగినటువంటి ఈ ప్రహ్లాదుడి మీద కోపం కలిగి ఎంత చంపుదామని అనుకున్నప్పటికీ కూడా ఏ విధంగా కూడా అతనికి అపాయం కలగకుండా, చావకుండా ఉండేసరికి మళ్ళీ పునః తిరిగి అతి దుష్ట అస్మి జనక, అతి దుష్టుడైనటువంటి అస్య జనక, ప్రహ్లాదుని యొక్క తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు గురోక్త్యా తద్గేహే, గురువులు చెప్పిన తరువాత గురుకులానికి పంపించారట. పితా శృణ్వన్ బాలప్రకరమఖిలం త్వత్స్తుతిపరం రుషాంధః ప్రాహైనం కులహతక కస్తే బలమితి బలం మే వైకుంఠస్తవ చ జగతాం చాపి సబలం స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరోయమగదీత్. ఓ కులహతక, నీకు ఎక్కడి నుంచి వస్తోందిరా ఇంత బలం, ఏమిటి నీ ధైర్యము అని అడుగుతున్నాడు తండ్రి ఆ హిరణ్యకశిపుడైనటువంటి తండ్రి ప్రహ్లాదుడిని. ఎట్లా చంపాలని చూసినా కూడా చావు, ఎంత మంచిగా నీకు విద్యాబుద్ధులు చెప్పాలని చూసినా కూడా నువ్వు ఆ హరినే స్మరిస్తూ ఉన్నావు. హరివైరంతో రగిలిపోతున్నాడు కదా, అందుకని ఇంకా కోపంతో ఉద్రిక్తుడైనటువంటి అతడు ఉచ్చనీచం తెలియకుండా, ఏం చేస్తున్నాడో తెలియకుండా, ఏమిట్రా నీ బలము, నీ ధైర్యము అని ప్రశ్నించి, కస్తే బలమితి, నీకేంటి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని ప్రశ్నిస్తున్నాడు. పితా శృణ్వన్ బాల ప్రకరమఖిలం, అన్నీ విన్నాడు. భగవంతుడి మీదే మనము దృష్టి సారించాలి, ఆయననే మనసులో స్మరించాలి, ఆయననే ఆనందించాలి, మనసులో ఆయననే స్మరించాలి అని ఇన్ని విధాలుగా అక్కడ ఉన్నటువంటి బాలురతో చెప్పడము, విద్యను అభ్యసించరాని గురుకులానికి పంపిస్తే అక్కడ కూడా భగవన్నామ సంకీర్తన చేయడము, అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లలతో కూడా చేయించడం, ఇవన్నీ చేస్తుండేసరికి ఇంకా ఒళ్ళు మండిపోయి ఉచ్చనీచం లేక
అడుగుతున్నాడు. బాల ప్రఖరమఖిలం చేస్తున్నటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. త్వత్స్తుతి పరం భగవంతుడిని స్తుతి చేస్తుంటే ఇంకా రుషాంధః కోపంతో ఉద్రిక్తుడైనటువంటి అతడు ప్రాహైనం కులహతక దగ్గరికి పిలిచి, ఏమిట్రా కులాన్ని నశింపజేయడానికి వచ్చినటువంటి వాడవు, కస్తే బలమితి, నీ యొక్క బలం ఏమిటి, నీ ధైర్యం ఏమిటి, బలం మే. అప్పుడు చెబుతున్నాడనమాట ప్రహ్లాదుడు, బలమెవ్వరు నీకు నాకు ఆ వైకుంఠనాథుడే, సకల చరాచర జగత్తుకి. బలం మే వైకుంఠస్తవచ జగతాం చాపి సబలం, బలము ఎవరు, ఆ వైకుంఠనాథుడే, సకల చరాచర జగత్తుకి కూడా ఆధారమైనటువంటి వాడే, నీకు నాకు కూడా బలము తండ్రి. స ఏవ త్రైలోక్యం, ముల్లోకాలలో కూడా చరాచర జగత్తు ఏర్పడటానికి కూడా సకలం ఇది ధీరో యమగదీత్, ధీరో అయం యమగదీత్. అరే క్వాసౌ సకల జగదాత్మ హరిరితి ప్రభిందే స్మ స్తంభం చరిత కరవాలోదితి సుతః అతః పశ్చాద్విష్ణో నహి వదితుమీశోస్మి సహసా కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయమాం. పవనపురవాసిన్, హే గురువాయూరప్పన్, నన్ను రక్షించవా. తర్వాత జరిగినటువంటి ఈ విశేషాన్ని నేను వర్ణించలేను స్వామి, మహాద్భుతమైనటువంటి ఆ ఘట్టాన్ని వర్ణించజాలను నేను అంటున్నారు అనమాట నారాయణ భట్టతిరి. అరే క్వాసౌ ఎక్కడున్నాడు హరి, క్వాసౌ కహ అసౌ ఎక్కడున్నాడు, సకల జగదాత్మ హరిరితి, సకల జగత్తుకి కారణమైనటువంటి వాడు హరి అన్నావు కదా, మరి ఆ హరి ఎక్కడున్నాడు. ప్రభిందే స్మ స్తంభం, ఈ స్తంభంలో చూపించగలవా నువ్వు అని. చరిత కరవాలో దితిసుతః, కరవాలాన్ని అటు ఇటు జుడిపిస్తూ దితిపుత్రుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు అరుస్తున్నాడనమాట. అతః పశ్చాత్ విష్ణు, అతను అట్లా అంటూ ఉండగా, అతః ఆ తర్వాత, పశ్చాత్ కొద్దిసేపటి తర్వాత జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని విష్ణు నహి వదితుమీస, నా నోటితోటి వర్ణింపజాలను స్వామి. మహాద్భుతమైనటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క వధ అనేటటువంటి ఘట్టాన్ని నేను వర్ణించజాలను స్వామి. హే గురువాయూరప్ప, స్వాత్మకుడమైనటువంటి నీవు నన్ను రక్షించవా అంటూ ప్రార్థిస్తూ నారాయణ భట్టతిరి ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు.